వెల్కమ్ టు వెస్టేజ్ బిజినెస్ తెలుగు ఛానల్. మీరు ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే చాలా అదృష్టవంతులు. ప్రస్తుత సమాజంలో జాబులు దొరక్క ఉన్న జాబులు పోతూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చినప్పటి నుంచి గ్రాడ్యుయేట్ బయటకు వస్తున్నారు, జాబులు దొరకట్లేదు. ఇలాంటి వాళ్ళ అందరి కోసం వెస్టేజ్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ అందరికీ 2 to 10 years లోపల లైఫ్ సెటిల్ చేసుకోదగ్గ బిజినెస్ ప్లాన్ ఇక్కడ ఉంది. జనరల్గా మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ జాబుల కోసం చూస్తాం, లేకుంటే ప్రైవేట్ జాబుల్లో వెళ్తాం. ఈ 20,000 30,000 40,000 50,000 సంపాదించుకుంటూ 30-40 ఏళ్ళు మనం గడుపుతాం. గడిపిన తర్వాత ఇల్లు కొనుక్కోలేక, వెల్త్ క్రియేట్ చేసుకోలేక నానా అవస్థలు పడుతుంటాం. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్తో 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరంలో 1,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 5-6 ఏళ్లలో 5,00,000 పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మనం చూద్దాం ఇది ఎలా ఏంటి అనేది. వెస్టేజ్ అనేది 22 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో మనం ట్రస్ట్ ఎలా సంపాదించుకోవాలి, ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ వెస్టేజ్ సంస్థని గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేశారండి. ఈయన పంజాబ్కి సంబంధించిన పర్సను. ఇతను ఫస్ట్ ఫెబ్జర్ అనే కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో పనిచేశారు. ఆ తర్వాత 2002-3లో యుఎస్కి వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. కానీ ఆయన గాంధేయ తత్వం మెంటాలిటీ అన్నమాట. మనం దేశంకి ఏదో చెయ్యాలి. ఆయన ఈ మెడికల్ మాఫియా గురించి చాలా ఇదైపోయారు. ఎవరికన్నా బాగాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అవసరం ఉన్నా లేకపోయినా నానా అవస్థలు పెట్టి ఆపరేషన్లు చేసి బయటికి పంపిస్తున్నారు. అయినా వాళ్ళకి తగ్గట్లేదు. వాళ్ళు పాపం ఎంతో కొంత కూడబెట్టుకున్నది మొత్తం కాజేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ దేశమంతా ఆ కాలంలో 2002-2003లోనే అన్ఎంప్లాయ్మెంట్, జనాలు చదువుకొని బయటకు వస్తున్నారు, తగిన జాబులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఆయనలో చెలించిపోయాయి. బీదవాడు బీదవాడుగానే మిగిలిపోతున్నాడే, రిచ్ పర్సన్ ఇంకా రిచ్ అయిపోతున్నాడే. మన ఫార్మర్స్ వాళ్ళు చేసిన వ్యవసాయానికి తగిన ఫలితం లేదు. అది కాకుండా వానలు, తగిన ఎరువులు దొరక్క ఫార్మర్స్ డెత్లు, ఇవన్నీ ఆయన్ని చెలించేశాయి. సో ఆయనకి మనం దేశం కోసం ఏదన్నా చెయ్యాలి అన్న దీనికి వచ్చారన్నమాట. ఫస్ట్ ఆయన అనుకున్నది, ఫస్ట్ జనాలకి హెల్త్ బాగుండాలి, నెక్స్ట్ వీలైతే అన్ఎంప్లాయ్మెంట్ చేయాలి, ఇంకా వీలైతే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని రిచ్ కావడానికి ఏదన్నా ఆప్షన్ ఉందా అనే దాని మీద ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆయనకి వచ్చిన థాట్, ఎందుకంటే ఆయన పనిచేసింది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతోనే జనాలు డబ్బుని సంపాదించుకోగలుగుతారు అన్న కన్క్లూజన్కి వచ్చారు. ప్రతి ఒక్కడికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలి అన్నదానికి వచ్చారనమాట. ఏదో ఒక జాబ్ చేస్తుంటారు, దానికి కాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది అని. ప్రతి ఒక్కడు తన సొంత బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చాడు. చూడండి, ఇప్పుడు మనం బిజినెస్ చేయాలంటే ఒక చిన్న షాప్ పెట్టుకోవాలన్నా 2 lakhs నుంచి 5 lakhs కావాలి. పెట్టినా సక్సెస్ అవుతుందా లేదా తెలీదు. లక్షలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొచ్చి షాప్లో పెట్టుకోవాలి, అవి సేల్ అవుతాయా లేదా తెలీదు. ఇలా కాకుండా ఈయన ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక బిజినెస్ పెట్టియాలి, ఆ బిజినెస్ కూడా 0 ఇన్వెస్ట్మెంట్తో ఉండాలి, పని చేసే వాళ్ళకి ఆదాయం అన్లిమిటెడ్గా రావాలి. ప్రతి ఒక్కడు పనిచేసేవాడికి డిఫరెంట్ లెవెల్స్లో ఎదుగుదల ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం 30,000 40,000 తీసుకొని ఏదైనా జాబ్ చేస్తుంటే అక్కడే పడి ఉంటాం జీవితకాలం. అలా కాదు, డిఫరెంట్ స్టేజెస్ ఉండాలని ఆయన కన్క్లూజన్కి వచ్చారు. దాంట్లో మెయిన్ ఆయన కనిపించింది, బాగా నేర్చుకొని పేషెంట్గా ఉంటూ కన్సిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే
రెండేళ్లలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతుంది అన్న దీనికి వచ్చారు. సో దానికి ఈయన ఆలోచన ఏంటంటే, మనం జనరల్గా వెళ్తున్న షాపుని మారిస్తే హెల్త్ వస్తుంది, అలా నలుగురు చేత షాపుని మార్పించగలిగితే మనకి ఫైనాన్షియల్ హెల్త్ వస్తుంది అనే గ్రౌండ్స్ మీద పనిచేయటం స్టార్ట్ చేశారు. మెయిన్ ఈయన పరిశోధనలో ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది, వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, ఫుడ్ మనం తింటున్నాము, ఫుడ్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కరెక్ట్గా న్యూట్రిషనల్ ఫుడ్ పడట్లేదు. నెక్స్ట్ అగ్రికల్చర్ చూస్తే పంటలు పొలాలు పండుతున్నాయి కానీ దానిలో పోషక పదార్థాలు ఉండట్లేదు. చూడండి, మన తాతల కాలం పండించిన పంటలకి ఇప్పటికీ భూమిలో సారమే తగ్గిపోయింది. సో వీటి అన్నిటి మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా రీసెర్చ్ చేయటం వల్ల ఫస్ట్ ఆయనకు వచ్చిన ఇదేంటంటే, ఈ మెడికల్ మాఫియాని తగ్గించాలి, దానికి ఏం చెయ్యాలి అన్న ఇది ఈయనకి మెయిన్గా వచ్చిన ఇదన్నమాట. మన బాడీకి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఈ అన్ని విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా 3, మెగ్నీషియం, విటమిన్ ఈ అండ్ విటమిన్ ఏ, ఇవి టాప్ 10 ఇంకా ఉన్నాయి. ఇవి మన ఫుడ్తో పాటు పోవాలి. మనకి ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బాగలేకో లేకపోతే మనకి తగిన క్వాలిటీ ఫుడ్ దొరక్కో ఈ లోపాలు వస్తున్నాయి. ఈ లోపాలు వచ్చినందువల్ల ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఈ హెల్త్ ఇష్యూ వల్ల మనము హాస్పిటల్కి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల మందులు మన చేత వాడిచ్చేస్తున్నారు. చూడండి, ఈ విటమిన్స్ మనకి ఎలా వస్తాయి, దేని నుంచి వస్తాయి చూడండి. ఇవి మనం రోజు వాడుతున్నామా, అప్పుడప్పుడు వాడుతున్నామా, కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి. సో దీనికోసం ఈయన ఫుడ్ సప్లిమెంట్స్ మనం తయారు చేస్తే, అవి మనకి బాడీలో ఏ పోషక పదార్థం, ఏ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల పడక మనకి ప్రాబ్లం వస్తుందో అలాంటి ఫుడ్ సప్లిమెంట్ కనుక మనం తయారు చేస్తే అది వీళ్ళు తీసుకుంటే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం రాదు, సర్జరీలు ఉండవు అన్న థాట్కి వచ్చి ఫుడ్ సప్లిమెంట్స్ చేయటం స్టార్ట్ చేశారు. సో మనం ఏది తయారు చేసినా ఇంకొకళ్ళకి అమ్మలేం, దానికి గవర్నమెంట్ అనుమతులు మనం తీసుకోవాలి. సో దానికి తగ్గ అన్ని రకాల అనుమతులు ఇక్కడ చూడండి, 6-7 రకాల అనుమతులు వీళ్ళు తీసుకున్నారన్నమాట. తీసుకున్న తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ కాకుండా 450 డిఫరెంట్ ప్రోడక్ట్లు తయారు చేశారు. ఈ 450 ప్రోడక్ట్లు అన్నీ మెడికల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్స్, అన్నీ ఆర్గానిక్గా తయారు చేసిన ప్రోడక్ట్స్. ఈయన మెయిన్ ఫస్ట్ అసలు బిజినెస్ ప్లాన్లో ఈయన ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, మీరు షాప్ మార్చండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మన ఓల్డ్ షాప్. ఇదేంటి, మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే మనకి ఇంటికి ఏం కావాలి అని ఒక పెద్ద లిస్ట్ రాసుకుంటాం, 40-50 ఐటెంలు. ఇవి తీసుకెళ్ళి బిగ్ షాపర్లో, మనం బిగ్ బజార్లో ఎక్కడో అక్కడ మనం ఈ లిస్ట్ ఇచ్చి మనం ఈ లిస్ట్కి తగ్గ ఐటమ్స్ కొనుక్కుంటాం. ఆయన ఏం చెప్తున్నారంటే, సేమ్ లిస్ట్ తీసుకొని వెస్టేజ్ షాప్కి రండి, వెస్టేజ్లో ఈ ఐటెంలు కొనుక్కోండి. వెస్టేజ్లో ఈ పప్పులు, ఉప్పులు, బియ్యాలు ఇలాంటివి కాకుండా మిగతా అన్ని ఐటమ్స్ ఉంటాయి. మిగతావి మీరు మామూలు షాప్లో కొనుక్కోవచ్చు. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఏవైతే కల్తీ చేయబడతాయో అలాంటి ప్రోడక్ట్లన్నీ తయారు చేశారనమాట. సో అలా వెస్టేజ్లో ప్రోడక్ట్లు కొనుక్కోవటం వల్ల మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈయన చెప్పిన 3 విషయాలండి. ఒకటి, యూజ్ ద ప్రోడక్ట్. మనం ఏం చేస్తున్నాం, వెస్టేజ్లో మనము మెంబర్షిప్ తీసుకోవాలంటే ఫ్రీ అండి, కార్డ్ తీసుకోవాలంటే ఫ్రీ. ఎప్పుడైతే మీరు కార్డ్ తీసుకుంటారో మీకు ఎంఆర్పి నుంచి డిపి ప్రైస్కి వస్తుంది. డిపి ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వచ్చేస్తుంది, అంటే 20% తక్కువకే వస్తాయి మీరు ఫ్రీ కార్డ్ తీసుకున్నందువల్ల. అలా మనం రెగ్యులర్గా కొంటున్న షాపు నుంచి ఇక్కడికి షిఫ్ట్ కమ్మన్నారు. మనం రెగ్యులర్గా కొంటున్న షాపులో మనకేమీ బెనిఫిట్ ఇయ్యడు. ఇక్కడ చూడండి, మీరు జస్ట్ ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నందువల్ల 20% బెనిఫిట్ ఇస్తున్నాడు. ఈ 20% బెనిఫిట్ కాకుండా ఇంకొక 10% ఓచర్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ ఓచర్తో కూడా మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు. ఈ 2 కాకుండా 5% మీకు క్యాష్ బ్యాక్ కింద మీకు వస్తుంది. ఇది కూడా కాకుండా వరుసగా 4 నెలలు మనం గనక ఈ వెస్టేజ్లో మనకు కావాల్సినవి కొనుక్కుంటే
5వ నెల 1 మంత్కి సరిపడే ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ అండి, యూజ్ ద ప్రోడక్ట్. సెకండ్ ఏం చెప్పారంటే ఫీల్ ద ప్రోడక్ట్. ఇవి మనకి ఎలా పనిచేస్తున్నాయి అనేది చూసుకోమన్నారు. మనం అనుకున్నాం కదా 450 ప్రోడక్ట్లు ప్లస్ మనకి ఆర్గానిక్ రిలేటెడ్ ప్రోడక్ట్లు, ప్రతి ప్రోడక్టు హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్కి చూడండి, వెస్టేజ్లో 3 రకాల సోప్స్ ఉన్నాయి. ఏ సోప్ కొన్నా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు, అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు ఈ సోపులు వాడుతుంటే. అలాంటి మెడికల్ వాల్యూస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ వాడటం వల్ల కార్డియాలజీ ప్రాబ్లమ్స్ రాదు, గుండె ప్రాబ్లమ్స్ రావు, మన హార్ట్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ ప్లస్ టీ వాడటం వల్ల మనకి దాదాపు 15 days to 1 month వాడితేనే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇక్కడ టూత్ పేస్ట్ మనం వాడితే మనకి ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా తగ్గిపోతాయి. చిగుర్ల వాపు కానీ, నోటి నుంచి వాసన రావటం కానీ, చిగుర్ల నుంచి బ్లడ్ కారటం కానీ, ఇలాంటివన్నీ జస్ట్ పేస్ట్ వల్ల తగ్గిపోతాయి. ఇవి కాకుండా ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయండి ఇక్కడ. ఎలాంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కిడ్నీ ఫెయిల్యూర్తో హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయాలి అన్న సిచ్యువేషన్ నుంచి ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఏమీ లేకుండా కిడ్నీ నార్మల్ ఫంక్షన్ అవుతున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనం రాబోయే వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను. సో ఇంత మెడికల్ వాల్యూస్ ఉన్నవి ప్లస్ ఇంత డిస్కౌంట్స్ ఇచ్చేవి ఈ వెస్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం రెగ్యులర్గా కొనే ఐటమ్స్ ఆ షాప్లో కాకుండా ఆ షాప్ని మార్చి మనం వెస్టేజ్ షాప్కి వస్తున్నాం. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాం, ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, మీరు ప్రోడక్ట్లు కొన్నారు, వాడారు, బాగుంటే ఒక 6గురికి, 4 నుంచి 6గురికి చెప్పండి అంటున్నారు. ఇదేంటి, ఫస్ట్ ఏం చేశారు, మన హెల్త్ ఇంప్రూవ్ కావటానికి షాపును మారిస్తే సరిపోయింది. నెక్స్ట్ మరి ఇంకొకటి ఉంది కదా, మంత్లీ ఇన్కమ్ ఆర్ వెల్త్ క్రియేషన్. ఇవి మనం సంపాదించాలంటే ఏం చేయాలంటే, మనలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక 4 నుంచి 6 మందిని ఇలానే షాప్ మార్పిచ్చి ప్రోడక్ట్లు కొనేటట్టు కనుక చేస్తే మనకి మంత్లీ పార్ట్ టైం ఇన్కము ఆర్ వెల్త్ క్రియేషన్ కింద మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఇక్కడ చూడండి, ఏదన్నా వస్తువు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారైతే కస్టమర్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక షాంపూ బాటిల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 30 రూపీస్కి తయారవుతుంది. కానీ అది మన కస్టమర్, మీరు నాకు వచ్చేటప్పటికి 100 రూపీస్కి అమ్ముతారు. అది ఎట్లా అంటే C&F క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెన్సీకి ఫస్ట్ వెళ్తుంది, అక్కడి నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రీటైలరు, వీళ్ళందరికీ వెళ్తాయి. ఆ తర్వాత షాప్ కీపర్కి వస్తుంది. ఇంకా మధ్యలో ఉన్నారు, పేపర్ యాడ్స్ వస్తాయి, టీవీ యాడ్స్ వస్తాయి, మళ్ళీ సెలబ్రిటీస్తో యాడ్స్ వస్తాయి. ఇదంతా అయ్యేటప్పటికి మీకు 100 రూపాయలకి వస్తాయి. ఇక్కడ 30 రూపాయలది 100 రూపాయలు, 70 రూపాయలు మీరు వీళ్ళ సెలబ్రిటీస్కి, రీటైలర్స్కి, హోల్సేలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఇది డైరెక్ట్ కంపెనీ కావటం వల్ల, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కావటం వల్ల మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ 70 రూపీస్ మిగిలిపోతాయి. కంపెనీ ప్రాఫిట్ అనమాట 70 రూపీస్. కానీ కంపెనీ ఆ 70 రూపీస్ తీసుకోకుండా మన వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి దశల కొద్దీ మనం పెరిగే స్టేజెస్ ప్రకారం మనకి ఆ అమౌంట్, ఒక రకంగా చెప్పాలంటే కంపెనీ వాటాలో మనకి కాస్త ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట. దానికి కంపెనీ ఏం చెప్తుందంటే, జాయిన్ కండి, ప్రోడక్ట్లు కొనుక్కోండి. ప్రోడక్ట్లు కొనటం, మనం ఎక్స్ట్రా ప్రోడక్ట్లు ఏం కొనట్లేదండి. మనం జనరల్గా మనం ఎవ్రీ మంత్ ఫస్ట్కి మనం బతకటానికి కొనుక్కునే ఐటమ్స్ ఒక షాప్కి వెళ్తాం కదా, దాని బదులు వెస్టేజ్ షాప్లో కొనుక్కోమంటోంది. కొనుక్కున్న ఐటమ్స్ మీకు నచ్చితే 4 నుంచి 6గురికి చెప్పమంటుంది. ఫస్ట్ మనం హెల్త్ మనది పర్ఫెక్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల. సెకండ్ది, ప్రోడక్ట్లు బాగుంటేనే కదా మిగతా వాళ్ళకి చెప్పేది. అంటే చిన్నగా మనల్ని బిజినెస్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో, అలా మనం ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వాళ్ళు కొంటారు. సేమ్ ఇది కాపీ బిజినెస్ అనమాట. మనం ఏం చేసామో మనం 4 నుంచి 6గురికి చెప్తాం కదా, వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళు కూడా
ఇలా బిజినెస్ డెవలప్ చేసుకోవటానికి, వెల్త్ క్రియేట్ చేసుకోవటానికి వాళ్ళు అదే కాపీ చేస్తూ వెళ్తారు మనం ఏం చేస్తున్నాం అది. దీనివల్ల మనకి స్లోగా ప్రాఫిట్స్ వస్తూ మనకి మంత్లీ ఇన్కమ్ కింద, వెల్త్ క్రియేషన్ కింద వస్తాయి. అందుకని కంపెనీ ఏం చేస్తుంది, పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి, ఈ వెస్టేజ్లో ఇవి సాధించటానికి మనకి ఆస్కారం ఉంది అని చెప్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో నెలకి 46 lakhs నుంచి 30,000 నుంచి 46 lakhs సంపాదించే వాళ్ళు ఇందులో ఉన్నారండి. వీళ్ళల్లో మ్యాక్సిమం ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరినీ కలిశాను నేను. సో నాతో కలిపి మీరు జర్నీ చేయండి, వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో మనం కూడా అలా పనిచేద్దాం. ఇక్కడ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాదండి. ఇక్కడ చూడండి, ఈవిడ బీబీ మేడం అంటారు. ఈవిడ 6వ సంవత్సరానికి వచ్చింది ఈ కంపెనీలో. ఈవిడ 5,89,000 మొన్న May 31 చెక్ తీసుకుంది. ఈ ఫస్ట్ చూపించే ఆయన సుబ్బయ్య శెట్టి గారు, ఈయన 46 లక్షలు తీసుకున్నారు. అలా ఈయన కండక్టర్గా పనిచేస్తూ ఈ బిజినెస్కి వచ్చి ఈ బిజినెస్లో 13 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అలా మనకి మంచి టీం ఉంది, మంచి సీనియర్స్ ఉన్నారు, మనల్ని వేలు పట్టుకొని నడిపించే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు మనం కలిసి ప్రయాణిద్దాం. ఇలా ప్రైవేట్ జాబులు చేసుకుంటూ 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసి ఈ లోపల ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నది ఉంచుకున్నది అంతా పోగొట్టుకొని రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి ఏదీ లేక, ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్కి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటికి జాబులు లేక, ఇప్పుడు చూడండి ఐటీ కంపెనీల్లో ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయో. మా కంపెనీ లాస్ట్ మీటింగ్ ప్రకారం నెక్స్ట్ 2 yearsలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సగం స్టాఫ్ దీనిలోకి వచ్చేస్తారన్న దీనిలో చెప్తున్నారనమాట. అలా మీరు కూడా ఈ కంపెనీలో పనిచేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, మనం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు ఇక్కడ అంతా సీనియరు జూనియరు, మీ కింద వచ్చే జూనియర్ అంతా కలిసి పనిచేస్తారండి. అంతా ఈజీ అవుతుంది. ఫస్ట్ స్టెప్ మనం ప్రోడక్ట్ కొనుక్కోవాలి, సెకండ్ స్టెప్ మనం ప్రోడక్ట్ వాడాలి, బాగుంటే 4 నుంచి 6 మందికి చెప్పాలి. ఆ తర్వాత అంతా మనం టీం ఎలా పనిచేస్తుంది ఏంటి అని చూసుకోవడం తప్ప పెద్దగా చేసేది లేదు. మన టీంలో ఎవరన్నా సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా వాడట్లేదు అంటే అప్పుడు ఇంకొకళ్ళని యాడ్ చేసుకోవటం. చూడండి, ఇంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న కంట్రీలో ఇలా సంపాదించుకోవటం, ఇలా జనాలని నెట్వర్కింగ్లో యాడ్ చేసుకోవటం అంత పెద్ద సమస్య కాదు. సో మనకి గ్రేట్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరితో మనం కలిసి పనిచేద్దాం. ఈ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు 10 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయింది. బెహరీన్, ఓమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, బంగ్లాదేశ్, రీసెంట్గా థాయిలాండ్, ఘనా అండ్ ఫిలిపీన్స్, శ్రీలంకలో కూడా స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఇలా 10 కంట్రీస్లో ఉన్నది 2030కి 25 కంట్రీస్లోకి వెళ్ళబోతుంది అనమాట. సో ఇది ఎంఎన్సి కంపెనీ అండి. ఈ ప్రోడక్ట్స్ మిగతా వాటికన్నా కాస్త కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే హైలీ మెడికల్, ఆర్గానిక్ మెడికల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి. ప్లస్ ఇది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఏవైతే సర్టిఫికేషన్స్ తీసుకున్నారో మిగతా కంట్రీస్లో కూడా అలాంటి సర్టిఫికేషన్ తీసుకొని పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఒక సోప్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు ఉన్న 10 కంట్రీస్లో కూడా ఆ సోపు డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యుయేషన్స్ కూడా సేమ్ సోప్ పనిచేస్తుందంటే అది ఎంత క్వాలిటీయో చూడండి. ఆయిల్ కానీ, సోప్స్ కానీ, పేస్ట్లు కానీ, షాంపూలు కానీ, ఫ్లోర్ క్లీనింగ్ కానీ, వాష్రూమ్ క్లీనింగ్ కానీ, క్లోత్స్ క్లీనింగ్ కానీ, అసలు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం వాడితే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంఎన్సి కంపెనీ కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఫ్రీ ఐడి అన్నాం కదా, అది తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతాం. ఆ తర్వాత సీనియర్ డిస్ట్రిబ్యూటర్, బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, అట్లా క్రౌను, యూనివర్సల్ క్రౌను, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, అట్లా ఎదుగుతూ వెళ్తాం అనమాట. ఇది ఎదగటానికి 11 స్టేజెస్ ఉన్నాయి కదా. నాకు తెలిసి 4 to 5 yearsలో ఈ 11 స్టేజెస్ అయిపోయిన వాళ్ళని కూడా చూశాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పే చెక్స్ లాస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళవి చూద్దామండి. ఈయన స్టార్ట్ చేసి 4 months అయింది, 9,000. ఈఎంఐ స్టార్ట్ చేసి 8 months అయింది, 10,000 తీసుకుంటోంది.
వీళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారు, 1400 అలా తీసుకుంటున్నారు. ఇతను 22,800 అలా తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతోంది జాయిన్ అయ్యి. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న వ్యక్తి 2,80,000, ఇతను 3,37,000, 3 ఇయర్స్ అయింది. ఇతను రీసెంట్గా జాయిన్ అయ్యారు, 4 మంత్స్ అయింది. 14,000 చేంజ్, 1,40,000 తీసుకుంటున్నారు. 1,57,000 తీసుకుంటున్నారు 2 ఇయర్స్లో. 1,51,000 తీసుకుంటున్నారు 3 ఇయర్స్లో. 52,000, 38,000. ఈ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ అండి, 3 ఇయర్స్ అయింది గ్రాడ్యుయేషన్ అయ్యి. ఆ అమ్మాయి 1 lakh పైన తీసుకుంటోంది. ఈవిడ 1,72,000. రీసెంట్గా జాయిన్ అయ్యారు 2 months బ్యాక్. ఇతను కూడా 2 months అయింది. 2,05,000, 3,41,000, 4 ఇయర్స్ అయింది ఇతను. అది అలా మనకి ఎవ్రీ మంత్ 10th పేఅవుట్స్ ఉంటాయి. మనకి అవన్నీ వచ్చేస్తుంటాయి. ఈయన సిఇఓ అండి, గౌతమ్ బలి గారు. ఈయన ఎస్టాబ్లిష్ చేసింది 2004లో. ఈయన మాటలిని మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాం. वेस्टीज में हम आपको कोई सपना नहीं दिखाते, कोई ड्रीम्स नहीं दिखाते. वेस्टीज में हम आपको रास्ता दिखाते हैं कि अगर आप अपनी लाइफ बदलना चाहते हो, इस सवाल का आंसर मुझे जवाब में चाहिए, क्या आप जिंदगी बदलना चाहते हो? तो वेस्टीज वो रास्ता है जिसने 18 साल के अंदर लाखों लोगों की जिंदगी को बदला है. लेडीज जेंटलमैन, हमारे यहाँ पे ऐसे लोग हैं जो आंखों से देख नहीं सकते, महीने में 3-3.5 लाख रुपए कमाते हैं. ऐसे लोग हैं जो बोल नहीं सकते, सुन नहीं सकते, वो महीने में 1.25 लाख रुपए कमाते हैं. जो लोग बिल्कुल अंगूठा छाप हैं, पढ़ नहीं सकते, वो महीने में 8-8 लाख रुपए कमाते हैं. अगर वो कमा सकते हैं तो आप लोग क्यों नहीं कमा सकते? అదండి సారాంశము. సో మంచి కంపెనీ. ఈ కంపెనీకి వెబ్సైట్ కూడా ఉందండి, వెస్టేజ్. మీరు గూగుల్ చేసి చూడండి. సో మీరు కూడా ఈ నాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, విషయాలు తెలుసుకోండి, నచ్చితే జాయిన్ కండి. సింపుల్ అండి. రెగ్యులర్గా మనం కొంటున్నది వేరే షాప్లో కొంటాం, మనకు అవి నచ్చితే ఇంకోళ్ళకి చెప్తాం. డెఫినెట్గా నచ్చుతాయి, ఎందుకంటే నేను ఇంకా ఆ టెస్టిమోనీస్ అవి చూపించలేదు వేరే వాళ్ళవి. చెప్పాను కదా, కిడ్నీలు కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, మైగ్రెయిన్ కానీ, మనది టో నుంచి హెయిర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ మనకు వచ్చేది మనం తిండి వల్ల. అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, భూమిని సారవంతం చేయడానికి, మనకి మంచి ఫుడ్ రావటానికి ఇవి వేసి ఎలా పెంచాలి మొక్కల్ని అనేవి కూడా అగ్రి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లేని ప్రోడక్ట్ అంటూ లేదు, 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రోడక్ట్స్ లిస్ట్కి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ చూడొచ్చు ఈ సైట్లో. చాలా మంచి కంపెనీ, 22 ఏళ్ళుగా ఉన్న కంపెనీ, నమ్మదగ్గమైన కంపెనీ. మన దగ్గర నుంచి రూపాయి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తుంది. అక్కడి నుంచి మీరు బయట కొనేవి ఇక్కడ కొంటారు, కొన్న తర్వాత వాడతారు. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళని 4 నుంచి 6 ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు ఏం చేశారో వాళ్ళని కూడా అదే చేయమంటారు. స్లోగా మీ నెట్వర్క్ పెరుగుతుంది, మీకు శాలరీస్ వస్తాయి. ఇక్కడ 1 year 1 lakh సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా వీళ్ళతో పాటు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, విషయాలు తెలుసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.